హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 28th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మైనర్ పుల్ బ్యాక్ ఇచ్చింది, అరౌండ్ 25 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అనుకుంటే దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగాయి. దీంట్లో టాప్లో ఉంది దివీస్ ల్యాబ్, 3.22% పెరిగింది. అయితే దివీస్ ల్యాబ్లో ఒకటి హైయర్ లెవెల్లో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఒక బెరిష్ క్యాండిలే ఫామ్ అయింది ఈరోజు. నెక్స్ట్ డౌన్ సైడ్ ఉన్న స్టాక్స్లో చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ బాగా డౌన్కి వెళ్ళింది, దాదాపు 3% మైనస్లోకి వెళ్ళింది, 2.83% మైనస్. తర్వాత విప్రో, గ్రాసిమ్, ఓఎన్జీసీ. విప్రో 2.42% ఓన్లీ, అంటే సెన్సెక్స్ నుంచి దాన్ని తీసేస్తున్నారని ఒక న్యూస్తోని తగ్గింది. అండ్ ఇక్కడ మనం అదానీ పోర్ట్స్ చూస్తే ఇది సెన్సెక్స్లో ఇంక్లూడ్ కాకపోతుంది, దాని నుంచి ఇది 1.1% పెరిగింది. సో తర్వాత ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్, ఎన్టీపీసీ ఇవన్నీ తగ్గాయి. సో ఒకసారి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిఫ్టీకి. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి. 23,110 రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరే కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో మనం కొంచెం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసినా కానీ మనకి సో ఇది మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఎప్పుడైతే ఫస్ట్ ఇది అవర్లీ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది 23,110 దగ్గర, ఇది ఫామ్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది మనకి. సో కొంచెం ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ హైయర్ లెవెల్లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే వీక్లీ పివోట్ లెవెల్ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంది 22,796, అండ్ దాని తర్వాత 22,650, మన కీ లెవెల్ 22,515. అప్ సైడ్ 23,110 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. ఈ జోన్ మనకి కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు రేపటికి. 23,070 నుంచి 23,110 ఇది మనకి ట్రబుల్ చేయొచ్చు రేపు హైయర్ సైడ్ వెళ్ళటానికి. ఒకేలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ సైడ్కి వెళ్తే మాత్రం దీన్ని క్రాస్ చేస్తే మనకి 23,230 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు అమెరికన్ మార్కెట్స్ హాలిడే ఉన్నాయి, పెద్దగా క్లూస్ ఉండకపోవచ్చు మనకి అమెరికన్ మార్కెట్ నుంచి. డౌన్ సైడ్కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ ఓన్లీ మనకి 22,650 రేంజ్కి వస్తే ఒక ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, కాకపోతే హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. హై నుంచి చూసుకుంటే మనకి దాదాపుగా 400 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో మనం అనుకున్న లెవెల్సే 49,612 ఆర్ 49,600, తర్వాత 49,960 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇదంతా కూడా. సో ఇప్పుడు లోయర్ లెవెల్లో సపోర్ట్ అంటే మనకి 49,000 కన్నా కిందనే ఉంది, అది 48,820 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. మనం కొంచెం టైం ఫ్రేమ్ మార్చుకున్నా కానీ ఇక్కడ ఇది రిజెక్షన్ వచ్చింది. సో 49,600 దగ్గర. సో ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ 48,200 ఆర్ 48,900 ఆ లెవెల్స్ దగ్గరే కొంత సపోర్ట్ తీసుకోవచ్చు, 800, 900 లెవెల్స్ దగ్గర. అయితే హైయర్ లెవెల్లో ఈ జోన్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి, మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు మళ్ళీ ఈ లెవెల్కి వస్తే. సో మన లాంగ్స్ ఉంటే మాత్రం మనం 49,900 ఆర్ 800 లెవెల్స్కి వస్తే మన లాంగ్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసేసుకొని క్యాష్లో ఉండటం బెటరు. సో లోయర్ లెవెల్లో మనకి ఎంట్రీ పాయింట్ అంటే 48,800 ఆర్ 48,850 లెవెల్స్కి వస్తే మనం దాంట్లో లాంగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. మన కీ లెవెల్ 48,270. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మంచి డిప్ ఏదైనా ఇస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. అయితే వొలటాలిటీ ఎక్కువ ఉంది మార్కెట్లో, కొంచెం కాషియస్గా ఉండాలి. ఇంట్రాడే కూడా కొంచెం వొలటైల్గా ఉంటున్నాయి. మనకి 2 ఈవెంట్స్ ఉన్నాయి, మేజర్ ఈవెంట్స్. ఒకటి ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరలోకి వస్తుంది మనకి, 4th రిజల్ట్ అవుట్కమ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి థర్స్డే మంత్లీ F&O ఎక్స్పైరీ. ఇది కొంచెం మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి అందులో నుంచి కానీ లేదా వేరే 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్, ఇది 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 1.4% ప్రైస్ పెరిగింది. తర్వాత గ్లెన్మార్క్, ఈరోజు స్టాక్ ఫార్మాలో కొంత మొమెంటమే కనిపించింది. గ్లెన్మార్క్ బాగా పెరిగింది, దాదాపు 8.42% పెరిగి 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. చోలా ఫైనాన్స్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, పిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పాలీక్యాబ్,
పాలీక్యాబ్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది ఈరోజు. సో టీవీఎస్ మోటార్, ఒబెరాయ్ రియాలిటీ, తర్వాత జేకే సిమెంట్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఆల్కెమ్, తర్వాత సెయిల్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎంఎఫ్ఎస్ఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, వీటన్నిటిలో కూడా కొంత ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్గా ఉండాలి. ఇంకొకటి ఈరోజు బీఈఎల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అరౌండ్ 301, 302 ఆ లెవెల్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మేబీ 1 or 2 days కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్లో. కొంచెం కాషియస్గా ఉండాలి ఆ స్టాక్లో. ఇప్పుడు మనం 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంక్. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. సో అయితే ఒకటి ఇక్కడ మనకి అరౌండ్ 1490 ఆ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడ 50 day సింపుల్ మూవింగ్ యావరేజ్, దాంతోపాటు 200 day సింపుల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా ఆల్మోస్ట్ 1480 ఆర్ 1490 లెవెల్ దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు 1465 దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ రోజులో. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు జనరల్గా 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటే ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది. సో దీంట్లో ఇంట్రాడే ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ 1425 దగ్గర మా స్టాప్ లాస్ ఉండాలి. హైర్ లెవెల్లో 1510 ఆర్ 1515 ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఇక్కడికి వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒక చిన్న ట్రేడ్ ఇది, షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇండస్ ఇండ్ బ్యాంక్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒక డీసెంట్ ర్యాలీ చూసాం మనం. ఇది ఏప్రిల్లో 321 ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అయింది స్టాక్. ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, స్ట్రాంగ్ మొమెంటమ్ అండ్ లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి మనకి. వీక్లీ పివోట్ని బ్రేక్ చేసింది, మొమెంటమ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, 506 తర్వాత 518 ఆర్ 520. సో ఈ హైయర్ లెవెల్ కోసం దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకటి 476 కన్నా కింద డే క్లోజ్ అయితే కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఆల్మోస్ట్ ఈరోజు లో వచ్చి 468. సో 468ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 518 ఆర్ 520 లెవెల్ కోసం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.